రాష్ట్రంలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు రోజుకి పెరుగుతున్న ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. అధిక టెంపరేచర్లు నమోదవుతూ ఉండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని అలర్ట్స్ జారీ చేశారు. ఓవైపు టెంపరేచర్లు పెరుగుతూ ఉంటే పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో రోజు రోజుకు టెంపరేచర్లు పెరుగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలకే బాణుడు భగభగ మండుతున్నాడు. ఎండలతో పాటు పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు ఆఫీసర్లు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 40 డిగ్రీలు దాటి 41 నుంచి 44 మధ్య అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నార్త్ తెలంగాణలో టెంపరేచర్లు ఒక 0.5 డిగ్రీస్ తగ్గడం జరిగింది. ఈ రోజు హైయెస్ట్ వచ్చి మనకి మళ్ళీ ఆదిలాబాద్లోనే 42.8 డిగ్రీలు ఆదిలాబాద్లో రికార్డ్ అవ్వడం జరిగింది. మన సౌత్ తెలంగాణలో 41.4 డిగ్రీలు ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదే స్థాయిలో మనకి రాగల 2-3 రోజుల్లో కూడా 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. మండుతున్న ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంగా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో అత్యధికంగా 44.3 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లా ముజ్గిలో 44.3 డిగ్రీలు, వంకులంలో 44.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర, దస్తూరాబాద్, కుంటాలలో 4.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తలమడుగు, బేలలో 44 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఎండల ధాటికి తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోత, వడగాల్పులతో జనం ముక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ ప్రభావం ఉంటుంది. బయటకు వచ్చే వాళ్లు జాగ్రత్తలు పాటించాలన్నారు డాక్టర్లు. మంచిర్యాల జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. కోల్ బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం 8 గంటల నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు జనం. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలు అబ్బా బాగున్నాయి ఈ సంవత్సరం. ఎండలు మే నెలలో ఎట్టుండనో ఎండలు ఇప్పుడు అట్లున్నాయి. ఇట్లా అడలు కొడతానికి హెల్మెట్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఏర్పడతలేదు. హెల్మెట్ లేని వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది. అందరు జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా ఎండకు తిరగద్దు. ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయి. నిజానికి వాళ్ళ 45.2 డిగ్రీలు అంటున్నారు. అది వాస్తవం కాదో కానీ అంతకన్నా ఎక్కువ చాలా ఎండలు ఉన్నాయి. దీనికి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అసంఘటిత రంగ కార్మికులు కావచ్చు, లేకుంటే చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. ఇవాళ అటువంటి వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. జిల్లాల్లో రోజు రోజుకు టెంపరేచర్స్ పెరిగి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో జనం జాగ్రత్తగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. హీట్ స్ట్రోక్స్ ను లైట్ గా తీసుకోవద్దని సూచిస్తున్నారు డాక్టర్లు.